వెల్కమ్ టు వై5 న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. పైడిమల్ల గోపాలకృష్ణ గౌడ్ స్వామిచే మహాపడి పూజ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప మాలధారణ భక్తులు. మార్మోగిన ములుగు జిల్లా అయ్యప్ప శరణ ఘోష. పల్నాడు జిల్లా పులిపాడులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పర్యటన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 1న పెన్షన్ పంపిణీ కార్యక్రమం. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కంకణాలపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ ఆలయ నిర్మాణం సందర్భంగా భూమి పూజ కార్యక్రమం. ములుగు జిల్లా అయ్యప్ప నామ శరణ ఘోషతో మార్మోగిన ములుగు జిల్లా కేంద్రాల నేత్రపర్వంగా అయ్యప్ప శ్రీ పైడిమల్ల గోపాలకృష్ణ గౌడ్ స్వామిచే మహాపడి పూజ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప మాలధారణ భక్తులు. పూజా కార్యక్రమంలో ములుగు జిల్లా ఆర్డీఓ జడ్జి పాల్గొన్నారు. అలాగే ములుగు జిల్లాలో అయ్యప్ప శరణ ఘోషతో జిల్లా కేంద్రం మార్మోగింది. పైడిమల్ల గోపీకృష్ణగౌడ్ స్వామి దంపతుల ఆధ్వర్యంలో పడి పూజ ఘనంగా నిర్వహించారు. నర్సంపేట అయ్యప్ప దేవాలయ హరిహర క్షేత్ర ప్రధాన అర్చకులు శ్రీ 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 దేవేశ మిశ్రా గురుస్వామి చేతుల మీదుగా ములుగు రామాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ 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 దేవేశ మిశ్రా గురుస్వామి చేతుల మీదుగా హరిహర క్షేత్ర ప్రధాన అర్చకులు చేతుల మీదుగా శ్రీ అయ్యప్ప స్వామి వారి 18 కలశాల మహాపడి పూజ మహోత్సవం కార్యక్రమం ఘనంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాలాధారణ స్వాములు అధ్యక్షులు ముఖ్య రమేష్ గురుస్వామి, ఉపాధ్యక్షులు పౌడాల ఓంప్రకాష్ గురుస్వామి, కోయిల కవిరాజు గురుస్వామి, అధ్యక్షులు చింతలపూడి భాస్కర్, దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సలుపాల శ్రీనివాస్, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, వలస మధు వారి చేతుల మీదుగా కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లాలోని పలువురు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. महाराजाय नमः. ओम स्वस्ति साम्राज्यं भोजं स्वराज्यं वैराज्यं वारमेश्वरं राज्यं महाराज्यमाधवत्वयं समुद्रयायै शास्त्रार्भवस्सार्वायुषान्दादात्प्रार्धा पृथिव्यैषबद्धव्रजन्तायां हेग्राश्लोकान् भेदान् मृधामरवेस्तारोमृतस्यावसङ्गे आवक्षतस्य कामप्रेर्विश्वे देवा सभासदैते एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् कात्यायने विद्महे कन्याकुमारी धीमहि तन्नो गौरी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् नवकुलाय विद्महे विश्वदन्ताय धीमहि तन्नो सर्वः प्रचोदयात् सरस्वत्यै विद्महे विद्याधात्रे धीमहि तन्नो वाणी प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महालक्ष्मी विद्महे विष्णुपत्ने धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे सहस्रसेनाय धीमहि तन्नो सुब्रह्मण्य प्रचोदयात् दशरथनन्दनाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् शास्तादिपदर्वो अस्तु यस्य विज्ञानमनसुगं प्रबद्धमिमां वस्यादनैवाद सर्वे भूतनाथाय विद्महे भवपुत्राय धीमहि तन्न शास्ताः प्रचोदयात् प्रार्थनापूर्वकं नमस्कारान् समर्पयामि. स्वामिये लोकवीरं महाभोज्यं सर्वरक्षाकरं भुवं पार्वती हृदयानन्दं शास्तारं प्रणमाम्यहं. विप्रभोज्यं विश्वबन्धं विश्वसम्भवप्रियंसदं क्षिप्रप्रशाननिरतं शास्तारं प्रणमाम्यहं. भक्तमातमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं प्रणमाम्यहं. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కంకణాలపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ ఆలయ నిర్మాణ సందర్భంగా భూమి పూజ నిర్వహించారు. ఈ వీరాంజనేయ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నుండి ప్రసిద్ధి చెందిన స్వామిగా ఈ గ్రామ ప్రజలు నమ్ముతారు. అయితే శ్రావణ మాసంలో దూర ప్రాంతాల నుండి ప్రజలు వారి మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉన్నారు. అక్కడ
ఇది చాలు. అది చెల్ల లేపండి. ఎండిపోయినా ఇది లోపల పెట్టుండి కుడుక మొదలు పెట్టి ఎక్కడంటే అక్కడ ఇక్కడ ఈ సంతకు చెంపు దగ్గర ఏం పెట్టకూడదు. గోడ అందరు చెంపు లేపండి. ఇక్కడ కాలు కొంచెం ఉండండి. పట్టు బాబాయ్ పట్టు చెప్పండి. బియ్యం బియ్యం పట్టుకోండి చేతుల. బియ్యం దాంట్లో వేసేయి. ఇక్కడ చెల్లె నాకు ఇచ్చేయి. నా చెల్లె నాకు ఆ పైసలు ఇది నాకు ఇచ్చేది. ఆ పటేల్కి వేసేయి దాంట్లో. అవి పెట్టేసేయండి. మంచిగా పెట్టండి. అది ఒకటే కుడుక తర్వాత గవర్నమెంట్ పెట్టు. చెత్తను పోయింది అట్లా మరేస్తారు. రాశి అనమాట అదిగా. అది ఎంత భగవద్ ధాన్య రాశి అది అంత మొత్తం. చేయబెట్టదు, దాన్ని చేయబెట్టకూడదు. నేను కూడా పడుతుంది అంటే నాకు పెడతా అంటే మళ్ళీ చెంపు తీసుకో మెల్లగా. అందరు మొక్కండిగా జరగండి. సూర్యునికి పక్కన ఇక్కడ ప్రచండం పద్మ హరం దేవం సూర్యం నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ పరోగత అజాఢ్యం హనుమత మరణాన్ భవేత్. ఆంజనేయం మహావీరం బ్రహ్మా విష్ణు మహేశ్వరం అనురాక దేవం రామదూతం నమామ్యహం. కొడుకుంటుంది కదా నవగ్రహ పెట్టు. అది పెట్టు. బియ్యంలో పెట్టు. నువ్వు పొందించి సరిగ్గా పెట్టు. అట్లా సరిగ్గా అట్లా పెట్టు. నవరత్నాలు అట్లా మంచిగా వద్దు. నీకు ఏం భయం లేదు. దానికి నీకు కావాల్సిన సంచులో బియ్యం తెప్పిస్తాం. కంట్రోల్ బియ్యం అయితే పుణ్యానికే ఇస్తున్నావు కదా. ఈశాన్య భాగమా ముందలు పెట్టు. అట్లా పైసలు వేయండి. అందరూ మీ ఇష్టంతో ఇట్లా వేయండి. పైసలు ఇట్లా వేయకూడదు. ఇట్లా తీసుకోవడం దేవుడు వేయండి. ఇడుండి ఇట్లా లక్ష్మీ అట్లా. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్నం అవుతున్నాయి అనమాట. ఇప్పుడు సర్వ కుమ్మరి కొనాకు ఏం కాదు. ఆడనే ఆడేస్తున్నావు. ఇది కుమ్మరి. ఇంకా 2 గడవలు నీళ్ళు తీసుకురండి. ఎక్కడ బాబు పోతేవనా ఎక్కడ పోతున్నా. ఇంకోటి ఆడే కొంచెం దేవుని పూజ మళ్ళీ ఉండాలి. పూజ కొంచెం రావాలి. తర్వాత మళ్ళీ ఒక సర్వ వచ్చినాక వేసేద్దాం. జల్దీ రామచంద్రి కానీ మెల్లగా జల్దీ రామచంద్ర అంటే ఇప్పుడే వరకు నీవే రమ్మన్నావు కదా. నీళ్ళు వస్తున్నాయి ఉండము గట్టిగా ఉండదు బుగ్గాపురం అంటే దానికి వస్తుందా. మనం ఏం చేయలేదు. ఇది చేయలేదు. నేను చేయలేదు. మనం వేసిన వస్తున్నది. కాబట్టి మీరు వేసండి.
గంగకు నీళ్ళు పోతున్నాయి మళ్ళీ చూడండి ఏమయ్య. గంగకు నీళ్ళు మందులు వచ్చినాయి మట్టి లోపలికి నిండనంటే అయిపోయి మీరందరూ మంచిగా ఇంకా వాళ్ళ పంతులు చాలా ఇంకోసారి వేయండి. మట్టి మీద వేసేసిందంటే మొత్తం తనంత తానే ఫిక్స్ అయిపోతుంది. దీని మీద ముగ్గేసేయాలి. ముగ్గేసి గుమ్మడికాయ బలి పూజ చేపిస్తే అయిపోయి ఈ మట్టి ముగ్గులు దుక్కోవాలి. పల్నాడు జిల్లా పులిపాడులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 1న పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి పల్నాడు జిల్లా రానున్నారు. ఈ సందర్భంగా గురజాల మండలం పులిపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పులిపాడు గ్రామంలో పర్యటించారు. పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి రానున్న నూతన సంవత్సరం 1వ తేదీన ఇచ్చే సామాజిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనున్న చంద్రబాబు, దీంతో హుటాహుటిన పులిపాడుకు క్యూ కట్టిన ఉన్నతాధికారులు. చంద్రబాబు రాక కోసం గ్రామంలో స్థలాలను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ కనూరే, ఎస్పీ శ్రీనివాసరావు పులిపాడులో సభకు అనువైన స్థలం, హెలిప్యాడ్, పార్కింగ్కు స్థలాలను పరిశీలించిన అధికారులు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీఓ వి మురళీకృష్ణ, డీఎస్పీ బి జగదీష్, తహసీల్దార్ కె నగేష్, సిఐ భాస్కర్ రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీఆర్ఓలు, గ్రామ రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఊర్లోకి రాకుండా కదా ఆదాం ఇదంతా ఇది అంతా కాదు ఛానల్ ఇస్తారు.
2 రోడ్లు ఉన్నాయి సార్, దాని గేట్ తీస్తే మళ్ళీ పెట్టుకున్నాం సార్. ఇటు మన ఇంటి ముందు నుంచి ఒకటేమో ఇటు నుంచి వచ్చింది, 2 వస్తాయి. లేదు సార్, ఈ పక్కకు మాది అటు నుంచి ఇటు నుంచి 2 గోడ తీసే పని లేకుండా 2 రోడ్లు ఉన్నాయి సార్ దీనికి. ఇంట్లో దారి ఉందా? ఉందండి, 2 రోడ్లు కూడా ఉంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలో గత కొద్ది రోజులుగా తేలికపాటి వర్షాల నుండి భారీ వర్షాలు మొదలయ్యాయి. తీవ్రమైన చలిగాలులతో వర్షం కురుస్తూ ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిల్వ ఉండడం, పంట పొలాల్లో నీరు చేరడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రెండు 2025-26 సంవత్సరానికి గాను 2 తెలుగు రాష్ట్రాలకు ఈ సంవత్సరం స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ వారు అన్ని కోర్సులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎంటీ కృష్ణతో పాటుగా ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ అడ్మిషన్స్ అధికారి రవిశర్మ పాల్గొని అడ్మిషన్స్ యొక్క వివరాలు తెలియజేశారు. అందరికి నమస్తే అండి, నా పేరు కృష్ణ. ప్రజెంట్ మనము ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ ఉంది, మధ్యప్రదేశ్ గ్వాలియర్. సో అది మన 350 acres క్యాంపస్ అండి. దగ్గర 27 years ఓల్డ్ యూనివర్సిటీ. సో ఆల్మోస్ట్ 27 years రన్ అవుతుంది. అందులో దగ్గర డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కానీ, సైన్స్ గ్రూప్స్ కానీ, ఆర్ట్స్ గ్రూప్ కానీ. With Smart Choice Education, and they are the admission partner of ITM University for this year, and the entire team of Smart Choice would be the front face for doing admissions for ITM University this year. So we have very high hopes with them, and they are doing extremely well. Sharma, I am Director Admissions in ITM University Gwalior. Today we organized one press meet, and the basic purpose behind doing this is to promote ITM University in entire Telangana. Actually, we are working in South since last 15 years, and this year we are planning to make an entry which would be ITM 2.0. We are entering in this market with a different strategy, with a different planning, and we are offering very good opportunities to the students of South, especially AP and Telangana. We already have almost 1200 students there from AP and Telangana, but this year we are planning to go more aggressive and go more admissions from South. So most probably this year we are planning to get at least 1500 students from South. If I talk about the environment which already created here in South, that is very good for us. Students, consultants and all other admission partners, they are. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో మైనారిటీ గురుకులం స్కూల్లో 450 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మధ్యాహ్నం ఆహారం తీసుకున్నాక 33 మంది విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు. వెంటనే విద్యార్థులను చికిత్స నిమిత్తం ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అన్నీ ఏం తమాషానా? నువ్వు ఒక పెద్ద అదిలేక మాట్లాడుతున్నా. నా చుట్టాల పిల్లలు ఉంటారు ఇప్పుడు ఇలా. ఏం చుట్టాలైనా మన పిల్లలే, మన పిల్లలే పెద్ద గమ్మతుంది ఇది. మీరే అడ్డుకొని న్యూసెన్స్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. నేను ఏం దాదు ఏదో దాచిపెడుతున్నారు ఇక్కడ. దాచిపెడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. మీరు అడగండి, పిల్లలు తమాషాలు అవుతుందా మీకు? బిజీ వస్తున్నారు. పేరెంట్స్ చెప్పినావా అడిగినా పద్ధతి ఇప్పుడు రికార్డింగ్ ఉందని షూర్ సార్, మేము అందరం జాగ్రత్తగానే ఉంటాం. ఇప్పుడు మీరైతే ఉండరు. మేము జాగ్రత్తగా ఉండకపోతే మేము పిల్లల్ని ఇక్కడే వదిలేసి ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చి హాస్పిటల్ నేను కూడా మేము అప్డేట్ చేస్తాం. కానీ సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో దానికి అనుకూలంగా మీ గురుకులము ఫుడ్లో ఏమైనా ఇబ్బంది జరగవచ్చు.
అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. అట్లా కూడా ఫుడ్ పాయిజన్ ఇప్పుడు లేదు సార్. మీరు అటువంటిప్పుడు మీరు వచ్చిన వాళ్ళని కూడా మీరు నువ్వెవరు నీకెంత అవసరము మేము ఎందుకు అన్నారు పిల్లలు అక్కడ టెస్ట్ తీసుకుంటారు కదా, కొంచెం గట్టిగా అరుస్తున్నారు. అవసరం ఏం లేదమ్మా. తల్లిదండ్రులకు చెప్పాలి కదా, నేను తల్లిదండ్రులకు చెప్పాలి కదా, తల్లిదండ్రులకు చెప్పలేదు కదా బాధ ఏం వాళ్ళ తండ్రికే ఫోన్ చేసి నాకు రికార్డింగ్ ఉంది కొంతమంది నేను చాలా ఫాదర్ ఇద్దరు పేరెంట్స్ వచ్చి ఆల్రెడీ స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళారు. మిగతా వాళ్ళకి ఏమైనా పేరెంట్స్ ఉన్నారు, స్కూల్ దగ్గర ఉన్నారు. మీరు ఏ చిన్న వాళ్ళు మంచిగా ఉన్నారు ఓకే, మంచిగా కాకపోతే మేమే ఇనిషియేషన్ తీసుకుంటాం. మీరు టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు సార్, ఎందుకంటే మేము వదిలేసే వాళ్ళమైతే ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతోంది. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఇంజనీరింగ్ విద్యార్థులు మరింత కృతనిశ్చయంతో ముందుకు పోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. పరిశోధనలే భవిష్యత్తు శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి పరిశోధనలు ఊపిరి పోస్తాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక కీసర మండలం చిర్యాల గ్రామంలోని గీతాంజలి సాంకేతిక కళాశాలలో నిర్వహిస్తున్న 3వ అంతర్జాతీయ మల్టీఫంక్షన్ మెటీరియల్ ప్రారంభోత్సవ సదస్సులో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. అందులో భాగంగా పరిశోధక విద్యార్థులు, ఆచార్యులు పరిశోధనలలో చురుకుగా పాల్గొనాలని, వారి పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని తెలిపారు. ఇలాంటి సదస్సు విద్యార్థులకు, ఆచార్యులకి పరిశోధనా పరంగా ఎంతోగానో ఉపయోగపడతాయని సదస్సులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో జేఎన్టీయూహెచ్ రిజిస్టర్డ్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ కేసీ జేమ్స్ రాజ్, కళాశాల చైర్మన్ జిఆర్ రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయ్ కుమార్, సదస్సు కన్వీనర్లు డాక్టర్ నీరజరాణి, డాక్టర్ అంజయ్య, డాక్టర్ పి రాజు, ఇతర కళాశాల ఆచార్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఈ మల్టీ డిసిప్లినరీ నుండి ఒక ఏ టెక్నాలజీ అయినా ఇంకో టెక్నాలజీతో అనుసంధానం కావాలి. ఆ కాంటెక్స్లో వీళ్ళు ఈ 3 డే కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు. ఈ ఆల్మోస్ట్ ప్రపంచం నలుమూలల నుంచి పేపర్స్ రావడము, వాళ్ళు అబ్స్ట్రాక్ట్ తీసుకొని డిస్కషన్ చేస్తున్నారు, డిబేట్ చేసి నెక్స్ట్ 3 డేస్లో ఏం చేస్తారంటే ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఒక బుక్ రూపకంగా తెచ్చే ప్రయత్నం. తర్వాత అదే కాకుండా మంచి రికమెండేషన్స్ ఉంటే గవర్నమెంట్ పంపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ 3 డే కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి నేను చీఫ్ గెస్ట్గా వచ్చి చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్న గీతాంజలి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ వాళ్ళని. సో అది నేను వచ్చిన పర్పస్. ఈ కాన్ఫరెన్స్ వల్ల బడ్డింగ్ ఇంజనీర్స్కి, బడ్డింగ్ సైంటిస్ట్కి ఒక మంచి ఆపర్చునిటీ. అంటే వాళ్ళ నాలెడ్జ్ కానీ, వాళ్ళ స్కిల్ సెట్స్ కానీ, వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే కొత్త ఇన్నోవేషన్స్ చేయాలి, ప్రపంచంలో ఉన్న మనం రోజువారీగా మనము ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే వాళ్ళకి ఇటువంటి టెక్నాలజీస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి లాటరల్ థింకింగ్ పెరిగి మనకు సొల్యూషన్స్ వస్తాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు బాలకృష్ణారెడ్డి గారు, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు గారు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. వారి మా కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఇవాళ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మల్టీ ఫంక్షనల్ దానికి గీతాంజలి కాలేజీకి వచ్చున్నాం. ఇక్కడ దేర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ తర్వాత ఈ కాన్ఫరెన్స్లో మెయిన్గా నెట్వర్కింగ్ ఒకటి, తర్వాత డిఫరెంట్ బ్రాంచెస్ యొక్క మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ టు ద స్టూడెంట్స్కి అలవాటు అవుతుంది అనుకుంటున్నాము. ఆ తర్వాత ఈ మెటీరియల్స్ అనేవి అన్ని విధాలుగా అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్లో కానీ, నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో కూడా ప్రతి చోట ఈ మెటీరియల్స్ యూజ్ చేస్తాము. ఇది ఒక మంచి యూస్ఫుల్ కాన్ఫరెన్స్. ఐ కంగ్రాచులేట్ కాలేజ్ అండ్ the faculty, convener of the conference and principal garu. Thank you very much. మేము ఇక్కడ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 3 డే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ మీద ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఇది 3వ ఏడాది ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాను కాన్ఫరెన్స్, 3వ కాన్ఫరెన్స్ ఇది. దీని ఉపయోగం ఏంటంటే స్టూడెంట్స్కి మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అవగాహన వస్తుంది. తర్వాత ఫ్యాకల్టీకి నెట్వర్కింగ్ ఒకటి జరుగుతుంది, నెట్వర్కింగ్ పెరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత వాళ్ళ రీసెర్చ్లో ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా దే గెట్ help from various other researchers so that they can conduct quality research which would be beneficial not only for them but also to the college as well as for the nation and to the society as a whole. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పైడిమల్ల గోపాలకృష్ణ గౌడ్ స్వామిచే మహాపడి పూజ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప మాలధారణ భక్తులు. మార్మరోగిన ములుగు జిల్లా అయ్యప్ప శరణ ఘోష. పల్నాడు జిల్లా పులిపాడులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో
జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పర్యటన, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 1న పెన్షన్ పంపిణీ కార్యక్రమం. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కంకణాలపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ ఆలయ నిర్మాణం సందర్భంగా భూమి పూజ కార్యక్రమం. ఇది ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వి5 న్యూస్.